ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద ఉన్న పెండింగ్ కేసులు దర్యాప్తు నత్తనడక. ఓకే. అందులో కుటుంబ వ్యవహారానికి సంబంధించిన సరస్వతి పవరు, సండూరు పవరు, చెల్లి మీద తల్లి మీద ఆస్తుల కేసు, ఓకే, ఇవన్నీ సపరేట్ Yes, sir. పెడితే జగన్ Yes, రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. సరే, ఆయనకి చేతనైన స్థాయిలో ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు, ఓకే, చేస్తూనే ఉన్నాడు. ఓకే. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన విషయంలో జగన్ రెడ్డి గారి కంటే కూడా మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నాడు. ఓకే. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారికి బర్త్డే లాంటి విషెస్ ఇప్పటికి కూడా మోడీ గారు చెప్తున్నారు. అంటే అంత కనెక్టివిటీ ఉంది వాళ్ళకి. ఓకే. సో ఆయన ఎంపీగా ఉండటం వల్ల ఆయన మొదల నుంచి కూడా ఎప్పుడైతే గతంలో విజయసాయి రెడ్డి ఉండే ఈ లైజనింగ్ పనులు చేయడానికి ఢిల్లీ లెవెల్లో జగన్ రెడ్డి గారికి, ఓకే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నాడులే, అది వేరే విషయం, ఓకే, చేసుకొని పాపం ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆ పాత్ర పోషిస్తున్నారు. సో కాబట్టి ఆయనకి ఆ అధిష్టానంలో ఢిల్లీలో పెద్దలకి కొంత సఖ్యత ఉన్నమాట వాస్తవం. ఓకే. సో అయినప్పటికీ సో ఇప్పుడు ఇది దర్యాప్తు చేస్తుంది సిబిఐ, సెంట్రల్ దర్యాప్తు సంస్థ కాదు, మదనపల్లి ఫైల్స్, సిఐడి. కాబట్టి ఈ కేసులో వీళ్ళు పెద్ద ఆయన కుటుంబం తప్పించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఈ దొరికిన వ్యక్తుల్ని విచారణ చేస్తే అసలు నిందితుడు బయటకు వచ్చే అవకాశం ఉంది.